గృహస్థాశ్రమ స్వీకారం చేయలేదు. కేవలం అతడి జ్ఞానము చేత అన్నీ విడిచిపెట్టి స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాడు. ఇలా అతడు తిరుగుతూ ఉండగా అప్పుడు ఒక రోజున ఆయన ముందు కొన్ని తేజస్వరూపాలు కనబడ్డాయట. ఆ కనబడ్డ వాళ్ళు ఎవరు అంటే అతని పితరులు, పూర్వీకులైనటువంటి పితరులు. వాళ్ళు కనబడి అంటున్నారు, అవును నువ్వు దారా పరిగ్రహం ఎందుకు చేయలేదని అడిగారు. దారా పరిగ్రహం అంటే భార్యని స్వీకరించుట. అది ఎందుకు చేయలేదు? ఎందుకంటే దారని పరిగ్రహించడం వల్ల, భార్యా స్వీకారం వల్ల గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరిస్తావు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని శారీరకమైన మానవ ప్రవృత్తి రీత్యా వివాహమాడడం కాదు భారతీయ సంస్కృతిలో. అది ధర్మ నిర్వహణ కోసమై భార్యా స్వీకారం చేసి గృహస్థాశ్రమానికి వెళ్ళాలి. గృహస్థాశ్రమం ద్వారా నువ్వు దేవరుణం, ఋషి రుణం, పితృరుణం తీర్చుకున్నవాడు అవుతావు. దానితో పాటు సామాజికమైన రుణం కూడా తీర్చుకుంటావు. యాచకులకి, అతిథులకి భోజనం పెట్టడం ద్వారా వీరి రుణం, ధర్మాచరణ ద్వారా, శాస్త్రాధ్యయనం ద్వారా ఋషుల రుణం, పితృపూజ ద్వారా పితృల రుణం, దేవపూజ ద్వారా దేవరుణం. ఇవి తీర్చుకోవాలి కదా నువ్వు. అవి చేయగలిగేది కేవలం ఈ సమయంలోనే, ఏది గృహస్థాశ్రమ సమయంలోనే చేయాలి. నువ్వు స్వాహాకారంతో దేవతల్ని, స్వధాకారంతో పితృదేవతల్ని, హవ్యములతో దేవతల్ని, కవ్యములతో పితృదేవతల్ని తృప్తిపరచాలి. గృహస్థైన వాడు ఏవి చెయ్యకపోతే వాడిని గృహస్థు అనరు. మరి ఏమిటంటే ఇందా కృష్ణుడిచ్చిన టైటిల్కి వెళ్ళిపోండి. ఆ 3 గుర్తుపెట్టుకోండి. ఎవడు? అఘాయు ఇంద్రియారామ మోఘ పార్థ సజీవతి. అది వాడు పాపజీవనుడు, ఇంద్రియారాముడు. ఇంద్రియారాముడు అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టడమే జీవితం అనుకునే పాపాత్ములు. 3వది ఏమిటి? మోఘ సజీవతి, వాడు బ్రతుకున్న వ్యర్థుడు. కనుకనే గృహస్థాశ్రమంలో ఇవి చెయ్యాలి. ఇవి చెయ్యినప్పుడు వాడిని గృహస్థు అనరు, గృహవ్రతుడు అంటారు. భాగవతంలో గృహస్థుకి గృహవ్రతుడికి తేడా బాగా చెప్పి చీవాట్లు పెట్టాడు సుఖమహర్షి. అది ఇక్కడ గుర్తు తెచ్చుకోండి చాలు. కనుకనే ఇవి పాటించాలి గనక. పైగా గృహస్థాశ్రమం అనేది ఎలాంటిదంటే, ఒక చెట్టు ఎలాగైతే అన్ని పక్షులకి ఆశ్రయం ఇస్తుందో అన్ని ఆశ్రమాల వారిని పోషించగలిగేది గృహస్థాశ్రమం. కనుక అత్యంత ఉత్కృష్టమైనది. అది నువ్వు స్వీకరించాలి కదా. దానివల్ల నువ్వు రుణ విముక్తుడు అయితేనే పారలౌకిక పారమార్థిక సుఖములు ఉంటాయి. రుణ విముక్తుడు కాని వాడిగా 2 సుఖములు ఉండవు. కనుకనే నువ్వు దీన్ని స్వీకరించాలన్నారు. ఇక్కడ ఈ వాదన మనకు చాలా ముఖ్యమైనదండి. ఎందుకు ఈ ఘట్టాన్ని ఇక్కడ చెప్పాడో చూడాలి. విద్యని గరుడ పురాణం చాలా పెద్ద స్థాయిలో ఇచ్చింది. Take your money to the next level.